Jesus. Praise the Lord to everyone. The topic which had given to me is the God's plan of salvation. Before going to the message or before going to start our class, I want to sing a small song, and I want you to let your minds to keep interest on the song. దుఃఖించుచున్నది దేవుని ఆత్మా ఈ లోకము తీరు చూడగా, ఈ లోకము తీరు చూడగా ప్రతి హృదయం దేవునికి దూరమవ్వగా ఆ తండ్రి ఆవేదన దుఃఖించుచున్నది దేవుని ఆత్మా ఈ లోకం తీరు చూడగా. సృష్టించుకొనెను తన కోసము నరుని, నేర్పించుకొనెను తన మాటను వింటాడని. సృష్టించుకొనెను తన కోసము నరుని, నేర్పించుకొనెను తన మాటను వింటాడని. తెలివి నొందినాడు ఏదేను బదలినాడు, అరుగులెత్తి పాపములో మరణించినాడు. అయ్యో అల్లాడిపోయే దేవుని ఆత్మా, అల్లాడిపోయే దేవుని ఆత్మా. దుఃఖించుచున్నది దేవుని ఆత్మా ఈ లోకం తీరు చూడగా, ఈ లోకం తీరు చూడగా. Really, before going to talk about God's plan of salvation, I want to talk about the heart of God. As it was written here before Genesis 1:1, there was the plan of redemption. Even before the world was created, even before Genesis 1:1 is there or was there, our God had a plan on the redemption of the human being. సర్వ సృష్టిని తయారు చేయడం కంటే ముందుగా, ఆదికాండంలో మొదటి అధ్యాయం మొదటి వచనం కంటే ముందుగా దేవుడు మానవాళిని రక్షించాల్సినటువంటి ఆ విమోచన, ఆ విమోచించేటువంటి ఆలోచన ఆయన ముందుగానే కలిగి ఉన్నాడు. దాన్నే మనము గాడ్స్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ అని అంటున్నాం. ఇప్పటి వరకు మనం ఒక పాట పాడాం, అందులో ఉన్న అర్థాలు మీరు గ్రహించారని నేను నమ్ముతా ఉన్నాను. నిజంగా దేవుని ఆత్మ దుఃఖిస్తూ ఉన్నది. ఈ లోకాన్ని చూసినప్పుడు నిజంగా we all know the verse from Genesis chapter 6 verse 6. Can you all read? Can anyone read, please? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఇంగ్లీష్ లో ఇలా రాయబడి ఉంది, and the Lord was sorry that he had made man on the earth and he was grieved in his heart. ఇక్కడ దేవుడు నరులను చేసినందుకు ఆయన దుఃఖపడుతున్నట్లు, బాధపడుతున్నట్లు, సంతాపపడుతున్నట్లు మనకి ఇక్కడ ఈ యొక్క వచన భాగం తెలియజేస్తా ఉన్నది. ఎందుకని భూమి మీద ఇంకా కిందకు చూసినట్లయితే 12వ వచన భాగంలో అక్కడ ఉంటుంది. చదువుతారా ఎవరైనా? దేవుడు భూలోకమును చూచినప్పుడు when the Lord God looked at the world, అది చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను.
భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. Before the destruction had happened in the life of human beings, or as we read in Genesis chapter 6 verse 6, God really made man without any how can we say, ఏ లోపం లేకుండా ఒక మంచి లక్షణాలతో దేవుడు మనిషిని సృష్టించాడు. If you observe in Genesis chapter 1 verse 26, we see that our God created the man in his own image. Can you read that? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. If we observe carefully, we can see the Trinity in that word. Anyway, it's not our topic, but we need to focus on the word that the God created man in his image. It was written like this. Then God said, "Let us make man in our image, according to our likeness." Really, the verse itself explains that God created human, the first human, in his own image. And also, we can apply to our lives. మన జీవితాలకు వాటిని అప్లై చేసుకోవచ్చు. ఎలా దేవుడు మనలను తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిర్మించాడు. మనిషి జీవితంలోకి పాపం అనేది వచ్చింది. ఇప్పుడు మనం చదివాం, భూలోకము బలాత్కారంతో నిండి ఉన్నదని కదా, భూమి అంతా చెడిపోయినదని, దేవుడు మనుషులు తయారు చేసినందుకు అయ్యో అని సంతాపపడుతున్నట్లు మనం చదివాం. ఇదంతా ఏంటి? దేవుడే తయారు చేసి దేవుడే బాధపడటం ఏంటి? I'm not going against the topic, but before going to the topic, I want to give a short introduction about the heart of God, the things which had happened before the fall of man. మనిషి పతనం కంటే ముందుగా జరిగినటువంటి విషయాన్ని గురించి నేను కొంత వివరణ ఇచ్చి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఆదికాండంలో ఇక్కడ మొదటి అధ్యాయం 26వ వచన భాగంలో మనం చూసాం, దేవుడు మన స్వరూపం చొప్పున మన పోలిక చొప్పున నరులను చేశాడని. Then what happened? The man lost the nature of God, the image of God, the likeness of God. మనిషి పాపమును ప్రేమించడం ద్వారా, మనిషి జీవితంలోకి పాపాన్ని అనుమతించడం ద్వారా దేవుని యొక్క లక్షణములు, దేవుని యొక్క గుణగణాలు, ఆ దేవుని యొక్క స్వరూపం అనేది మానవుడు కోల్పోయాడు. The God's plan is to bring back the man who came far from God. దేవుని వద్ద నుండి దూరమైపోయిన మనిషిని మరలా తన దగ్గరకు చేర్చుకోవడమే. It's a plan of God. The whole Bible, if we observe, it was written for us to get back to Him. మనము ఆయన నుంచి దూరమై వచ్చి ఉన్నాం. As it was said in Romans chapter 5 verse 12. Can anyone read that? 5వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 12వ వచన భాగంలో సెలవిచ్చినట్లు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. Here we see that the death transferred to all of the human beings because of one man. ఒక్క మనుషుని ద్వారా పాపము భూమి మీదకి వచ్చేసిందంట. ఆ పాపము ద్వారా మరణం అనేది కూడా భూమి మీదకి వచ్చేసిందంట. Have you ever think like this? I saw a quote. It's not a quote. Just it looks like a joke. ఒక కామెడీ లాగా చిన్న జోక్ లాగా కనబడతా ఉంటది. ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ఆదాము తప్పు చేస్తే ఆయన ద్వారా వచ్చిన మరణం అందరికీ వచ్చింది, అది చివరికి నాకు కూడా వచ్చింది.
నుంచి వచ్చిన ఆ పరిణామాలన్నీ కూడా నా దాకా కూడా ఇవి వర్తిస్తూ ఉన్నాయి. కానీ ఎందుకు? అబ్రహాం ధనవంతుడే కదా, అబ్రహాం ఆస్తి నాకు ఎందుకు రాలేదు? ఇలాంటివి ఎప్పుడైనా అనుకున్నారా? See, what I want to tell you is the death transferred to all of the human beings because of one man. ఒక్క మనుషుని ద్వారా పాపము సర్వలోకంలో ఉన్న మనుషులందరికీ కూడా అది సంతృప్తి చెందింది. Then what is the plan of God? He created man in his own image. Does it mean that by sinning he failed in his plan? No, he was always perfect. He's always perfect. ఆయన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా సరిగానే ఉంటాయి. ఆయన ప్లాన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. మనిషి పాపము చేస్తాడు అని దేవునికి ముందుగానే తెలుసు. పాపములో పడక మునుపే దేవుడు తన కుమారుని సిద్ధపరిచాడు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? It could look like a lie, or it could look like a word saying with our own knowledge, but the word of God itself says in, I will tell you a verse. Can you please open the book of Revelation, chapter 13, verse 8. If we observe that verse carefully, we can understand that God had chosen us, or God had planned the redemption for us even before the foundations of the earth. Yes, can you please read? భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని ఎప్పుడంట? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. When it started, అక్కడ ఏమని చెప్పబడింది? You can answer when I ask the question. You can just reply a small word so that I can go forward very fastly. ఇప్పుడు మనం చదివాం ఏమని? వధింపబడి ఉన్న అంటే, you can tell me that is that a past tense, or is that a future tense, or is that word the present tense? Past tense కదా. It's a past tense అంటే ఎప్పుడో జరిగిపోయింది కదా, అలా చెప్తూ ఉన్నాడు. వధింపబడి ఉన్న, ఆల్రెడీ అయిపోయింది వధించబడటం అంటే ఏంటి? ఎప్పుడంటే మరి అది జరిగింది? జగదుత్పత్తి మొదలుకొని. ఇంకా మనము ఎస్పెషల్ గా చూసినట్లయితే ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 4 to 6 అక్కడ మనము చూడవచ్చు how God saved us. I mean, how God chosen us. 1 verse 6. Yes. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై. ఎప్పుడంట? మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని ఏమని చెప్తుంది ఇప్పుడు? Even before the foundations of the earth. జగత్తు పునాది వేయబడక మునుపు కదా, సర్వలోకానికి పునాదులు వేయబడక మునుపే God had chosen you and me for his glory. నిజంగా ఈ వచనం తెలియజేసేది ఏంటంటే that's his only grace, by his only grace. Before that, I want to tell you a beautiful verse from 1 Peter chapter 4 verse 8. Can you please read? ప్రేమ అనేక పాపములను కప్పును. Love covers multitude of sins. ఏంటంటే ప్రేమ అనేక పాపములను కప్పును గనుక. ఇంకా తర్వాత చూస్తే మీ సహోదరులు మీరు మికటమైన ప్రేమ గలవారు అన్నట్లు మాట్లాడతారు. జస్ట్ ఐ వాంట్ టు టేక్ దిస్ వర్స్ అండ్ ఐ వాంట్ టు try to explain the love of God towards a human being.
దేవుని యొక్క ప్రేమను మనుషుల ఎదుట ఆయన ఎలా కనబరిచాడో దాన్ని నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఒక పదాన్ని తీసుకొని ఏమనుంది ఇక్కడ, లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ప్రేమ అనేక పాపములను కప్పివేయను. ఏం ప్రేమ, ఏం కప్పివేయను అని ఆలోచిస్తున్నావా? In John 3:16 we have already familiar about that verse కదా. యోహాను సువార్త 3:16 ప్రకారం మనము చాలా ఎక్కువగా వింటున్నటువంటి వాక్య భాగం, సర్వ ప్రపంచంలో ఎక్కువగా వినబడుతున్నటువంటి వాక్యం అదే, ఎక్కువగా ప్రజలకు నోటెడ్ అయినటువంటి వాక్యం అదే. కెన్ యు ప్లీజ్ రీడ్? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలు. ఏంటంటే ఇప్పుడు ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తారు. అలాగే ఇప్పుడు చదివిన మాట ఏమిటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకు ప్రేమించాడు? Why God loved the world? Why will he need to love the world? What does the world mean? Is it the world which we live around? మనం చూసినటువంటి ఈ లోకమా అక్కడ లోకముని ప్రేమించనంటే? No. The literal meaning of the word is we. మనలను దేవుడు ఎంతో ప్రేమించాడట. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఏం చేశాడు? We'll see that. Before that, we'll know a few verses about how God loved us. It shows the love of God. I'll tell you a few verses from the Bible. బైబిల్ అందులో నుంచి ఒకసారి ఎజిప్షియన్ గ్రంథము. చెప్తాను ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథం ఒకసారి ఓపెన్ చేయండి దయచేసి. Chapter 18 verses 32 and please read also verse 23. Verse 32 and 23. First we can read verse 23. దుష్టుడు మరణం నుండి చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. Here we see the concern towards even for the wicked people. నిజంగా దేవుని యొక్క ఒక రకమైన ప్రేమ కానీ ఒక ఆలోచన కదా, దుష్టుల మీద కూడా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమని? దుష్టుడు కూడా మరణం బట్టి నేను సంతోషించువాడను కాను అని చెప్పేసి, వాళ్ళ యొక్క ప్రవర్తన దిద్దుకొని మనసు త్రిప్పుకొనడే నాకు సంతోషం అని చెప్పేసి. It shows that God is not pleased even if a wicked perish. ఒకవేళ ఆయన జీవితాన్ని నాశనం చేసుకోవడం దేవునికి కూడా ఇష్టం లేదన్నట్టు. We will see verse 32. మరణము నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను కదా. People are ought to death through this, by doing this sin from Adam to this generation itself. ఇప్పటికి వరకు కూడా ఆదాము నుంచి మరణం అనేది అందరికీ సంతృప్తమైనదని ఇందాక 5వ అధ్యాయం రోమిలకు రాసిన 12వ వచనం చదివా. As we all know that the familiar verses from Romans chapter 6 verse 23 and 3 verse 23. Can anyone read that? Verse 23. First we can read 3 verse 23. సరే, మనకందరికి తెలిసిన మాటలేవి, నేను త్వరగా చదువుతాను. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కదా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, భేదం ఏమీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే మరణం అనేది అందరికీ వచ్చింది. ఇప్పుడు మనం చదివినందుకు ముందు ఎహెజ్కేలు రాసిన గ్రంథంలోని 18వ అధ్యాయం 32వ వచనంలో మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను.
ఇట్ షోస్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ఎ సిన్నర్. నిజంగా పాపులమై ఉన్న మన కొరకు ఆయన ప్రేమ అనేది ఈ యొక్క వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ రాయబడి ఉంది 6వ అధ్యాయము 23వ వచన భాగంలో, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం. ఫర్ ద వేజెస్ ఆఫ్ ది సిన్ ఈజ్ డెత్. కదా, పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం చేయడం ద్వారా మనిషికి మరణం అనేది సంప్రాప్తమైనట్లు మనం చూస్తా ఉన్నాం. అలాగే ఎస్పెషల్గా మనిషి జీవితము పాపం చేయడం ద్వారా దేవునికి దూరం అయిపోవడం అనేది అతని జీవితంలో జరిగింది. మొట్టమొదటిగా ఆదాము జీవితంలో మనం చూసినట్లయితే, ఆదామును ఎందుకైతే దేవుడు పంపాడు, ఇందాక మనం ఒక పాటలో మనం చదివాం, సృష్టించుకుని తన సేవకునరుని. ఆయన పని చేస్తాడని సృష్టించుకుంటే పాపాన్ని ప్రేమించి పరుగులు ఎత్తుకొని పోయి తన జీవితాన్ని మరణానికి పాత్రునిగా చేసుకున్నాడు కదా. నేర్పించుకున్నాడు తన మాటను వింటాడని, కానీ తెలివి నుండి పాపాన్ని ఆశించి మరణాన్ని కొనుక్కున్నాడు మానవుడు. అయితే God is not failed by sending his first son to accomplish his plans. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మొట్టమొదటి కుమారుని పంపించడానికి ఆయన ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా ఆయన ఒక నిర్ణయం అనేది ఆయన మనసులో ఉన్నది కదా. ఈవెన్ బిఫోర్ ద Genesis 1:1, the redemption, God's plan of redemption was there. ఈ యొక్క ఆదికాండం మొదటి వచ్చిన కంటే ముందుగానే మానవుని రక్షించాలి అనేటువంటి ప్లాన్ ఉన్నది. మనం ఇందాక చూసాం రెవల్యూషన్లోని, వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఇట్స్ పాస్ట్ టెన్స్, ఎప్పుడో జరిగినట్లుగానే అక్కడ చూస్తా ఉన్నాం. దేవుడు ముగ్గురు వ్యక్తులుగా, పరిశుద్ధాత్ముడు అలాగే తండ్రి కుమారుడుగా ఉండి కూడా వాళ్ళు త్రియేక దేవునిగా, లేకపోతే వారు ముగ్గురుగా ఉండి కూడా ఏ ప్లూరల్ ఫామ్ మనం చూస్తా ఉన్నాం. మనిషిని తయారు చేసేటప్పుడు వాడు అనుకోరా మనిషి పడిపోతాడు, మనం తయారు చేద్దాం అని అనుకొని ఆలోచించినప్పుడు దేవునికి తెలియదా వీళ్ళు పడిపోతారని? దేవునికి తెలియదా తన కుమారుడిని పంపాలని? కదా, ఇట్ ఆల్ వాజ్ ప్లాన్, బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఎక్స్టెండెడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క కృప మన జీవితంలో విస్తరించడం చేత మనం ఇంకా కూడా పాపలమై ఉండగా, ఒకసారి 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది ఆ మాట, మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాము అని చెప్పేసి. అలాగే మీకు ఒక వచ్చిన భాగాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దేవుడు మరి మనల్ని ఎలా ప్రేమించాడు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ రాయబడిన మాట. There are so many verses to open, so need not to open. I request you need not to open. I will read it and I will go forward and I will end it within half an hour. So అక్కడ రాయబడిన మాట, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు, to make us righteous, God sent his only son to the world. ఇప్పుడు చదువుదాం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం 2వ లైన్. For God so loved the world and he sent his only begotten son. His only begotten son. Whoever believes in him should not perish but have eternal life. కదా, దేవుడు ఎంతగానో లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపాడు. మానవాడి రక్షణ అనేది దేవుని యొక్క ఆలోచనలో సర్వలోకాన్ని సృష్టించక ముందే ఉన్నది. అలాగే యోహాను సువార్తలోని మొదటి అధ్యాయం 29వ వచన భాగంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. God had revealed to John the Baptist that he is the one who carries the sin. లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి అక్కడ యేసు ప్రభువారిని మనకు చూపించడం జరుగుతుంది. అయితే బిఫోర్ దట్
Even before that, even before revealing that to John the Baptist, it was already said by Isaiah in chapter 53, verses 6. If you open that, we'll read it. చదువుదాం ఒకసారి. 53వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనం భాగం చదువుదాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఆ యెహోవా మన అందరి దోషము ఆయన మీద మోపెను. I hope you all understand these words. I'll go forward. యెహోవా మన అందరి దోషము ఆయన మీద మోపెను, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. Really, it costed the life of Christ in order to save you and me. దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి తన సొంత కుమారునే బలివ్వాల్సి వచ్చింది. Nothing we can gain in the world without spending anything. ఈ లోకంలో ఏది మనం సంపాదించుకోవాలన్నా సరే we need to spend something. But to gain the salvation, we are ought to spend something. మనం ఏదో ఒకటి చెల్లించాలి. క్రీస్తుకు బదులుగా అసలు మనం దెబ్బలు తినాలి. కానీ మన ఉగ్రతను ఆయన కుమారుని మీద దేవుడు వేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎంతగానో దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఇప్పుడు చదివాం మనం 2 కొరింథీ 5:21లో, ఎలాగనగా మనము నీతి అగునట్లు దేవుడు తన కుమారుడిని పాపముగా చేశాడు అని చెప్పేసి. అసలు పాపం అంటే ఎరుగని దేవుడు హౌ కెన్ హీ స్టాండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ సిన్నర్? అసలు పాపం లేనివాడు. జీసస్ హ్యాడ్ highly predicted and he highly claimed in John chapter 8 verse 46. He said, నాలో పాపం ఉన్నదని నిరూపింపగలవాడు ఎవడు? అంత పరిశుద్ధుడు నీ కొరకు నా కొరకు నా రక్షణ కొరకు ఆయన పాపి అవ్వాల్సి వచ్చింది. పాపిగా ఒక దోషిగా ఆయన నిలబడాల్సి వచ్చింది. If we think the heart of God when he himself gave his son as a ransom for all, నిజంగా దేవుని యొక్క హృదయం మనం ఆలోచించినట్లయితే ఎంతగా అల్లాడిపోతుంది. We are all not married. Even we're not married, we know how a father loves his son or his daughter. ఒక తండ్రి వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసు. చిన్న గాయమైనా కానీ వెలవెల్లాడిపోతాడు. అట్లాంటిది తన ప్రియ కుమారుణ్ణి పిడుగుతులు గుద్దుతూ తనకున్న రక్తం అంతా కూడా కారిపోతూ అంతటి మరణానికి అప్పగించినటువంటి ఆ క్రీస్తు గురించి దేవుడు ఎంతగా బాధపడి ఉంటాడు. God did not give up to offer his son for you and me. దేవుడు తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలి ఇవ్వడానికి వెనకాడలేదు. నా రక్షణ అంత ప్రాముఖ్యం. నిజంగా we can see so many verses about Jesus Christ that he came to save the world. You can also see in 1 Timothy chapter 1:15, and also we will see in Luke chapter 19 verse 10 especially, he came for the lost. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. There are many people who ignore the love of God. There are many people who, చాలా మంది ఉన్నారు మారు మనసు అక్కరలేని వారు. అక్కడ రాయబడి ఉంటుంది, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కన్నా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవునికి పరలోకములో అధిక సంతోషం కలుగుతుంది. నిజంగా ప్లీజింగ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ అవర్ లైఫ్, గివింగ్ అవర్ హార్ట్ టు హిమ్. నిజంగా ఆయనకు మన స్పందన ద్వారా, మన జీవితంలో ఆయన పిలిచిన స్పందన ద్వారా మనము ఆయనను సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటాం. రియలీ గాడ్ వాజ్ నాట్ ప్లీజ్డ్ ఈవెన్ ఇఫ్ ఎ వికెడ్ మ్యాన్
destroy his life. మనం ఇప్పటివరకు చదువుకున్నాం, ఒక దుష్టుడు కూడా మరణం నొందుటను బట్టి దేవుడు సంతోషించేవాడు కాదని. ఎస్పెషల్లీ రిగార్డింగ్ అవర్ టాపిక్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. నిజంగా దేవుని యొక్క ప్రణాళిక అనేది మనం ఇప్పటివరకు చూసాము. అండ్ ఆల్సో వి విల్ సీ నౌ అబౌట్ హౌ వి గెట్ సేవ్డ్. What do we need to do in order to get saved? Can anyone answer for this question? Do we need anything? Do we need to do anything to get saved? There is no verse in the Bible by works we can gain. దేవుని రాజ్యాన్ని మనం చేసే కార్యకలాపాల ద్వారా లేకపోతే మనం చేసే పనుల ద్వారా దేవుని రాజ్యాన్ని చేరుకుంటాము అని ఎక్కడ చెప్పబడలేదు. బట్ దేర్ ఇస్ ఎ వర్స్ స్పెసిఫికల్లీ ఇన్ జెరమయా చాప్టర్ 4 verse 14. ఇది మనం చూసినట్లయితే ఎస్పెషల్గా గాడ్ ఆల్వేస్ పోర్ట్రేట్స్ సంథింగ్, ద మెసేజ్ టు ద ఇజ్రాయెలైట్స్ ఆర్ ద ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్. వాళ్ళతో దేవుడు చెప్తా ఉన్నాడు, యెరూషలేమా, ఓ ఇశ్రాయేలీయులారా, ఓ దేవుని బిడ్డలారా, నా ప్రజలారా, మీరు రక్షించబడాలంటే మీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోండి. అండ్ బై salvation by grace and faith is not against the word which we see in Jeremiah chapter 4 verse 14. అక్కడ చూస్తున్న వచనానికి ఈ యొక్క 2:8 ఎఫెసీయులకు రాసిన పత్రిక వ్యతిరేకం ఏం కాదు, కానీ దేవుడు అక్కడ ప్రజల మార్పును కోరుతా ఉన్నాడు. ప్రజల దృష్టిలో మార్పును కోరుతూ ఆ విధంగా మాట్లాడాడు. జస్ట్ ఐ told this verse if you might have this question. ఒకవేళ ఈ ప్రశ్న మీ మనసులో ఉండదేమో అని చెప్పేసి ఈ మాట నేను చెప్పడం జరిగింది. అయితే అసలు గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ఎ సెంట్రల్ థీమ్ ఇన్ క్రిస్టియానిటీ. నిజంగా ఒక క్రైస్తవుని జీవితంలో దేవుని రక్షణ ప్రణాళిక లేదా విమోచన ప్రణాళిక అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. మరి దాన్ని అందుకోవాలి అంటే, పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? వాట్ డు వి నీడ్ టు డూ టు గెయిన్ ద సాల్వేషన్ ఆర్ టు బి గెట్ సేవ్డ్? There are 2-3 verses specifically. I will tell you those verses and we'll go forward. Especially when we open our Bibles into Acts chapter 16 verses 31. There Paul talks like this. అందుకు రక్షణ పొందుటకు నేనేమి చేయగలను? Can you read the verse 30? 16 verse 31. పైన ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు, అయ్యలారా నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అయితే ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చే సమాధానం మనం చూస్తాము. ఏమని? ప్రభు అయిన యేసు క్రీస్తునందు లేదా యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యమును బోధించింది. The main verse for the salvation is Ephesians chapter 2 verse 8. మనకు తెలుసు ఆ వాక్యము, విశ్వాసము ద్వారా కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాము. Can you open that verse? అక్కడ 2-3 మాటలు మనం చూస్తాము. రెండవ అధ్యాయం 8వ వచనం వారు, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన, ఇది దేవుని వరం. వరమే. Salvation is the gift of God. We should not expect that we can gain salvation by our own works or by our own efforts. మన యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు, మన యొక్క క్రియలు ద్వారా మనం రక్షణ పొందుకుంటాము
అనేటువంటి ఈ ఆలోచన మన జీవితాల్లో ఉండకూడదు. ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ హూ డజంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం తెలియని ప్రజల్లో చాలా మందిలో ఉంది ఈ ఆలోచన. వాళ్ళు చేసే దాన ధర్మాల ద్వారా, లేకపోతే గొప్ప కార్యాల ద్వారా, లేకపోతే కొంతమంది అనుకుంటా ఉండేవారు ఉన్నారు. There are some believers in the church that they think that by giving offerings to God, or by giving tithe to God, or by loving pastor, ఇలా కొన్ని కార్యక్రమాలు లేదా నీతి కార్యాలు చేయడం ద్వారా రక్షించబడతాము అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. బట్ we should not boast as a Christians, as the children of God, that we can gain salvation by our own works. మన యొక్క కార్యకలాపాల ద్వారా, మన యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా దేవుని ఉచిత రక్షణను మనం పొందుకుంటాము అని అనేటువంటి ఆలోచనలు మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది అది బహుమానము అని, అది ఒక వరము అని. దేవుడు మనకిచ్చాడు, ఆయనతో ప్రేమించి మనకిచ్చాడు. అలాగే మరి మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలి అనే దానికి there is another verse from Romans chapter 10 verses 9. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. There are people in the world who doesn't accept Christ as the Lord. And also there are people who know the verse that which is written in Acts chapter 36 that Jesus Christ is the Lord of all, and they doesn't know the original meaning of the Lord. కదా, యేసు ప్రభు అని ఆయన సర్వ మనుషులకు కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడని, ఆయన దేవుడై ఉన్నాడనేటువంటి విషయాలు తెలియని వారు చాలా మంది ఉన్నారు. అయితే చదువుదాం ఒకసారి. యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని. It shows the full gospel. ఆయన మృతులలో నుండి దేవుడు క్రీస్తుని లేపాడని. Half gospel is never the gospel. We always hear the word half truth is also a lie. Could never be considered as the truth. And alage there are the people who shares the gospel but they forget to share that Christ died and resurrected. There are the people who doesn't believe that Christ resurrected. There are the people who confuse regarding these topics. దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడు మనిషిని రక్షించడానికి. In order to save the man from the sin, in order to get back the man to the Father, Jesus Christ came to the world. క్రీస్తు మనిషిగా దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన జన్మించి ఆయన దేవాది దేవుడై ఉండి, we'll see the verse in Philippians chapter 2 verse 6, దేవుని స్వరూపమును ధరించుకొని, ఆయన మనిషి పోలికగా పుట్టి దేవుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపమును ధరించుకొని. Can you please read that verse? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొని మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాను. We strictly focus in this verse that he came in the form of man and he died and he rose again. నిజంగా ఆయన భూమి మీద ఒక మానవునిగా వచ్చాడు, ఆయన జన్మించాడు, ఆయన మరణించాడు, అలాగే తిరిగి లేచాడు. This is the full gospel. Whenever I share the gospel to any person,
కొన్నిసార్లు వ్యక్తిగతముగా కొంతమంది వ్యక్తులతో ఆ, సువార్త చెప్పాలి అనే ఆలోచనతో నేను వెళ్ళినప్పుడు నేను కొంచెం భయపడతా ఉంటాను. ఈ విషయం చెప్పకుండా ఎక్కడ వదిలిపెడతానేమో అని. యేసుప్రభు నమ్ముకో, మేలు జరుగుతాయి, నీ అప్పులు పోతాయి, నీ పప్పులు పోతాయి, ఇలాంటివి కాదు. కానీ ఐ ఆల్వేస్ కన్సర్న్, ఇట్స్ నాట్ బోస్టింగ్, దట్ ఐ వాంట్ టు టెల్ ద ట్రూత్. నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, ఒక వ్యక్తిని కలిసినప్పుడు మరలా ఇంకొకసారి కలవడేమో, లేదా మనమైన వారిని కలుసుకోమేమో అనే భారంతో, ఆ భయంతో క్రీస్తు నీ కోసం వచ్చాడన్నా. క్రైస్ట్ హ్యాడ్ కమ్ ఫర్ యూ. ఆయన దేవుడి నుండి కూడా మనిషిలా వచ్చాడు. దేవాది దేవుడే భూమి మీదకి వచ్చాడు, మనిషిలా వచ్చాడు. ఆయన నీ కోసం, నా కోసం ఆయన మరణించాడు. మరణించడం మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచాడు. మనము మరణించవలసిన వారమే ఉన్నాం. Can we see the verse from Ephesians chapter 2 verses 1? ఈ యొక్క వచన భాగాలు చదివి విల్ గో ఫార్వర్డ్. నీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. నిజముగా మనం చేసిన పాపాలకు we ought to die. మనం అసలు చనిపోవాలి. చచ్చిన వారమై ఉండగా, మరణించవలసిన వారమై ఉండగా, అంటే ఇట్స్ సెకండ్ డెత్, ఎటర్నల్ డెత్. అయితే ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. when the Christ had risen up from the dead, he also raised you and me. నిజంగా ఇంతకు ముందు ధ్యానించుకున్నట్లు salvation is never gained by our thoughts. మన యొక్క ఉద్దేశాల ద్వారా ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆ రక్షణను మనం పొందుకోలేము, క్రీస్తుని దేవునిగా అంగీకరిస్తే తప్ప. అదే మనం చేయాల్సింది అని చెప్పేసి. అండ్ ఆల్సో వీ సీ సమ్ వర్డ్స్ లైక్ మార్క్స్ చాప్టర్ 16 verse 16 దట్ మనకు తెలుసు ఆ వాక్య భాగం, నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని. కదా, ఆయనను మనం నమ్మినట్లయితే నిజంగా మనం ఆ రక్షణను పొందుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట, నీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించరు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా. ఈ మాట ఇఫ్ వి ఫోకస్ దట్ ఇట్ షోస్ అది ఎలా చెప్తుంది అంటే, ఒక అపవాదిని, ఆ అపవాదిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనము వాయుమండల అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, we're all led to the sin, we're all gone into the path of the death by the power of Satan. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. మరణానికి పాత్రమై ఉంటున్నామంటే దేవుణ్ణి నమ్ముకున్నామనే. అన్నాడు ఆదాము మరణానికి పాత్రుడయ్యాడంటే దేవునికి నమ్మకం ఉన్నాడనే. లిసన్ టు ద డెవిల్ ఆర్ ద సాటన్. కదా, అపవాదికి ఆయనకి ఇచ్చిన అధికారాన్ని అపవాదికి ఇచ్చేశాడు. కదా, ఇక్కడ చదువుతాం మనం, మీరు వాటిని చేసు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిని. మనం నియమించబడ్డాం గ్రతకు, కానీ దేవుడు తన కుమారుని పంపాడు. దశరుడికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక రాయబడినట్టు ఒక మాట. ఎందుకనగా కెన్ యు ఓపెన్ దట్? chapter 5 verse 9.
1 Thessalonians chapter 5 verse 10. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. రక్ష- ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ ద లైన్. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఇన్ యాక్ట్స్ చాప్టర్ 4 verse 4 I think so ఎగ్జాక్ట్లీ అక్కడ రాయబడి ఉంటుంది ఒక మాట. 4 వచ్చిన కానీ 12 వచ్చిన రావాలి కానీ అక్కడ రాయబడి ఉంటుంది, ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు అని. ఇప్పుడు చదువుతున్నాం మనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలవుటకు మనం నియమింపబడలేదు. నాట్ ఎలెక్టెడ్ బై గాడ్ టు పుట్ ఆన్ టు ది డెత్. మనం మరణించడానికి, ఆ యొక్క దేవుని ఉగ్రతకు పాల్గొనడానికి దేవుడు మనల్ని నియమించలేదు. కానీ అందుకోసమే దేర్ వాజ్ అ కోట్. ఐ didn't remember that fully, but I know that I'll remember you. ఆదికాండంలో మనం చూసినప్పుడు నోవాహు నుంచి ఇక్కడ ఆదాము నుంచి మనం చూస్తూ ఉంటాం. ఆదాము అనగా మనుషుడు. ఇంకా తర్వాత సెత్ గురించి, మ్యాన్ అపాయింటెడ్ టు డెత్, బట్ ద బ్లెస్డ్ గాడ్ షల్ కమ్ డౌన్ అండ్ డై ఫర్ ఆల్. అంటే మనుషుల కొరకు మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత మనుషులకు నోవాహు పేరు ద్వారా అక్కడ నెమ్మది వస్తుంది అన్నట్లు. ద లైఫ్ స్టోరీ ఆఫ్ ఆడమ్ టు నోవా ఇట్ సెల్ఫ్ షోస్ ద గాస్పెల్. నిజంగా క్రీస్తు భూమి మీదకి వస్తాడని, వారి యొక్క మరణం కూడా, వారి యొక్క జీవితాలు కూడా, వారి యొక్క పేరుల అర్థాలు కూడా క్రీస్తును సూచిస్తున్నట్లుగా మనకు అక్కడ తెలియజేయబడుతూ ఉంటుంది. అయితే ఫైనల్గా ఐ వాంట్ టు ask you a question that will we lose our salvation? దేవుని యొక్క ఆ రక్షణ, దేవుడిచ్చిన రక్షణను మనం కోల్పోతాము. ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ it is common to have a question that the salvation which I have got, will I lose it? నేను దాన్ని పోగొట్టుకుంటానా? There are some people who say that you will lose your salvation. They will try to quote the verse from Hebrews chapter 4 verse 6 verse 4 and 2 Peter chapter 2. ఇలాంటివి వచ్చినారు. ఒకవేళ if you want to read, you can open it and read. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచన భాగంలో 4వ వచన భాగంలో, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. Here we can't find, we don't find the word salvation. కదా, ఇక్కడ రక్షణ కోల్పోతాం అని చెప్పబడలేదు కదా. వాళ్ళ మళ్ళా నూతన పరచడం అసాధ్యం అనేది రాయబడి ఉంది. ఏంటి? ఆ యొక్క పాపపు స్వభావాన్ని ఇక వాళ్ళు తొలగించుకోవడం అనేది. ఇంకా మనం చూసినట్లయితే ఒకవేళ we can also see that kind of verse in 2 Peter chapter 2 verses 20. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. Even here also we don't find the word salvation. It didn't talk about the salvation. Maybe it talks about the joy. ఎలా దావీదు ప్రార్థన చేశాడు. ఇన్ Psalm chapter 51 he prays like this. దేవా నా I will read it. Chapter 51 verses 11 he prays like this. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. It doesn't mean that he loses his salvation and he prays for the salvation that God please give me the salvation back. దేవుడు రక్షించుకొని మళ్ళా రక్షణ తీసుకుంటాడా?
As we all discussed in the previous classes, in our daily classes, that the Holy Spirit is a gift of God. When we accept the Christ as a Lord, as God, He instantly enters into our instantly enters into us. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం క్రీస్తుని దేవుడిని అంగీకరిస్తాము, ఆయన వెంటనే మనలోకి వస్తాడు అన్నట్లు దేవుని వాక్య భాగాలు ఉన్నాయి. అలాగే ఎఫిషియన్స్ లో చాప్టర్ 1:14 లోని he clearly talks about that. చాప్టర్ 1:14, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం. ఎవరికి? ఆయన సంపాదించుకొనిన. హౌ హీ గెయిన్డ్, హౌ హీ ఎర్న్డ్. సంపాదించడం అంటే ఎర్నింగ్ కదా, అది గెయినింగ్, ఎర్నింగ్ కదా, ఇలాంటి పదమే కదా దానికి సూచింపబడేది. ఆయన సంపాదించుకున్న జనం అంట, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఏం చేశాడంట? ఇన్ ఆర్డర్ టు గివ్ ద రిడెంప్షన్ టు ద హ్యూమన్, మెయిన్లీ టు ద చూజన్ వన్. ఇక్కడ ఏమని ఉంది? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. The spirit which indwells in us, the spirit which was given by God will never go off. మన నుంచి దేవుని ఆత్మ దూరం కాదు, ఎందుకంటే ఆయన ఫేక్ ప్రామిసెస్ చేయడు. He never promised the false promises. We are elected by him, we are chosen by him, and we are saved by him. ఖచ్చితంగా దేవుని యొక్క కృప చేత మనము రక్షించబడి ఉన్నాము. ఆ రక్షణ అనేది ఆయన మరలా తీసుకునేటట్లుగా ఆయన చేయడు. అట్లని మనం కూడా ఆ రక్షణను మనము కోల్పోతాము అనని లేదు. There is a verse in James, probably in James, it says that continue the salvation అని. భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించుడి అని అక్కడ రాయబడింది. Many people, we find many people in our areas especially that they add to the word that కాపాడుకునుడి, మీ రక్షణ భయముతో వణుకుతో కాపాడుకునుడి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. We have the firm confirmation from God that we'll never lose the salvation. దేవుడు ఇచ్చిన ఆ ఉచిత రక్షణను మనము ఎన్నటికీ కోల్పోమని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉన్నది. అక్కడ కొనసాగించుడి అన్నది. It is our work to continue in the salvation, but it is the only work of God to save you and me. మనం రక్షించడానికి మనకు పాత్ర లేదు. అంటే ఆయన విశ్వసిస్తే చాలు, ఆయన నామంలో బాప్తిజం తీసుకుంటే చాలు. అంతేగాని ఇక మన పనులు కానీ, మన ఆలోచనలు కానీ, మన ఉద్దేశాలు కానీ అవి ఏవి కూడా దేవుని యొక్క ప్లేస్ను దొంగిలించకూడదు. If we think that we will be saved by our works, there are people in the Bible, they tried to save themselves through the law, through the works of the law. కొంతమంది ఉన్నారు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవుతారు అని చెప్పేసి. There is a verse specifically talks about ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవ్వాలి అని అనుకునేవారు ఎవరో, they will be completely diverted from Christ. క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తారు. Finally, I stress you that we'll never lose our salvation. మనము ఆయన రక్షణను మనం కోల్పోము, because God never gives the false promises. There are two verses I will show you, and I will end my words.
especially in John chapter 6:44. Can you please read John chapter 6:44? He talks that నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. Yeah, there are the people, there are Sadducees, there are Pharisees, there are teachers of the law around Jesus Christ who did many things in order to gain the salvation. దేవుని యొక్క రక్షణ పొందుకోవడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. క్రీస్తే దిక్కని తెలియక ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించడం ద్వారానో ఏవేవో చేయడం ద్వారా కొన్ని నీతి కార్యాలు చేయడం ద్వారానో వాళ్ళు దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం లేకపోతే రక్షణ పొందుకుంటాం అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు వారిని ఆకర్షిస్తేనే గాని ఎవరు కూడా నా ఎద్దుకు రారు అని ఇక్కడ యేసుప్రభువు మాట్లాడుతున్నారు. అలాగే ఈ జాన్ చాప్టర్ 10 verses 28 it was said like this. ఇక్కడ రాయబడి ఉన్నది, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక. జీసస్ himself talks with the people with them that నేను ఇక్కడ గొర్రెల కాపరిగా ఆయన ఉండి గొర్రెలకు మంచి కాపరిగా ఉండి ఆయన మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశించిపోవు. We'll also read verses 29 down to 28. నేను వాటికి నిత్య జీవమునిచ్చున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించలేడు. It is secured by the Son of God and also by God the Father, the salvation which offered to you as a free. నిజంగా ఉచితంగా దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆ రక్షణ భద్రము చేయబడి ఉన్నది. There is a beautiful verse from Romans chapter 8 verse 37 and 38. The last verse I will read and రాయబడినటువంటి మాట. Can anyone read that? Romans chapter 8 verse 37 and 38. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో This verse started with love. మనలను ప్రేమించిన వాని ద్వారా. Really God loved us, as it was said in 1 Peter 4 verse 8. ప్రేమ అనేక పాపములను కప్పివేయనన్నది. దేవుడు నువ్వు నేను చేసిన పాపాలన్నీ కూడా తన ప్రేమ చేత ఆయన కప్పివేశాడు. ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నిన్ను నన్ను నిలబెట్టాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనకు తెలుసు కదా, ఎఫెసీయుల రాసిన పత్రిక 5:22 వచనంలో దేవుడు తన ఎదుట మనలను నిర్దోషులను కళంకము లేని వారుగా, ముడత లేని వారంగా, మత్స లేని వారంగా మనల్ని నిలబెట్టాలని దేవుడు తన కుమారుని పంపాడు. అలాగే we will go through those verses. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన క్రీస్తు యేసు దేవుని ప్రేమ నుండి. This is what God's plan of salvation. He loved you with the eternal love. He gave his promises from Jeremiah. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. Unconditional love of God. We'll close our eyes and